ప్రతిధ్వనికి స్వాగతం. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి, అది కూడా ఈఎంఐలో కట్టండి. కష్టాల్లో ఉన్నామని కళ్ళల్ని వాయిదా వేస్తామా? చేతుల్లో డబ్బులు లేవని అవసరాల్ని ఆపుకుంటామా? ఆలస్యం చేస్తే ఆశాభంగమే. త్వరపడండి, అవకాశాన్ని వదులుకోకండి. లేచింది మొదలు ఫోనుల్లో మెసేజ్ల నుంచి సోషల్ మీడియా వరకు ఇవే. బై నౌ పే లేటర్, బై నౌ పే లేటర్ ప్రచారాలు హోరెత్తిపోతుంటాయి. పేజ్కో ఆఫర్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి వాటిల్లో మనకు అవసరమైనవి, ఎప్పుడు కొంటాం అని ఎదురు చూసేవి ఉంటాయి. అయితే అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ ఈ ఆఫర్లు, ఈఎంఐలు మేలే చేస్తున్నాయా? ఆయా వస్తువుల ధరల్లో నిజమెంత? అసలు క్యాష్ నుంచి కార్డులు, యాప్లకు మారిన తర్వాత వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మన ధోరణుల్లో వచ్చిన మార్పులేంటి? అవి మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయి? కొనుగోళ్లు, ఈఎంఐల విషయంలో తప్పక దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆర్థిక పాఠాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు రేవంత్ చలమల గారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్, డాక్టర్ అనిల్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్, అండ్ డాక్టర్ హను ఎడ్లూరి గారు, ఆర్థిక నిర్వహణ సలహాదారు. అందరికీ నమస్తే అండి. రేవంత్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి, అది కూడా ఈఎంఐలో కట్టండి. ఈ టెంప్టింగ్ ఆఫర్లు అసలు మనకు నిజంగా లాభం చేస్తున్నాయంటారా, లేదంటే భారాల్లోకి నెడుతున్నాయంటారా? ఒకప్పుడు అప్పు చేయటం అనేది సిగ్గుచేటుగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక్కొక్కరికి ఎంత ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉంటే దాన్నే గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడ్డామని చెప్పొచ్చు. ఆర్బీఐ 2024 లెక్కల ప్రకారం క్రెడిట్ కార్డ్ యూసేజ్ దాదాపుగా 29% ఇంక్రీజ్ అయింది. అండ్ అదేవిధంగా బై నౌ పే లేటర్ యొక్క యూజర్లు దాదాపుగా 45 మిలియన్కి చేరుకున్నారు. అంటే దాదాపుగా 4.5 కోట్ల మంది వరకు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ అప్పులు చేసే ముందు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనిషికి ఇన్కమ్ అనేది శాశ్వతం కాదు. మనిషి జీవితంలో ఇన్కమ్ వచ్చేటువంటి వయస్సు కేవలం పరిమితం. గట్టిగా వస్తే ఒక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మాత్రమే సంపాదించుకోగలుగుతారు. మనిషి ఇన్కమ్ ఎప్పటికైనా ఆగిపోతుంది, కానీ మనిషికి ఉండేటువంటి ఖర్చులు మాత్రం జీవితకాలం ఉంటాయి. బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి. దానికి సరైన ప్లానింగ్ గనక జత చేరకపోతే వాళ్ళు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కష్టాల పాలవడానికి ఎక్కువ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదో ఒక చిన్న ఆప్షనే కదా, ఏముంది, ఒక మొబైల్ ఫోన్కి మహా అయితే ఒక 2,500 3,000 రూపాయలు మాత్రమే ఈఎంఐ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పనే అది. ఆ తర్వాత బైక్ అంటాడు, ఆ తర్వాత ల్యాప్టాప్ అంటాడు, ఆ తర్వాత ట్రిప్ అంటాడు. ఇట్లా ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ పోయి ఆ 2,000 3,000 ఇదంతా కూడా దాదాపుగా 10-15 వేల రూపాయల వరకు కూడా చేరి ఫైనల్గా వాళ్ళ మీద ఒక పెద్ద బర్డెన్గా మారేటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క సామాన్యుడు ఒక రకంగా ఇరుక్కుపోయి ఉన్నాడు. మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. దాదాపుగా ఈ క్రెడిట్ కార్డు కంపెనీలు కానీ, ఈ బ్యాంకులు కానీ డబుల్ డిజిట్ గ్రోత్ తోటి ఈ ఇండియాలో గ్రో అవుతూ ఉన్నాయి. అంతటి గ్రోత్ వాళ్ళు సాధిస్తున్నారు అని అంటే దానికి కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు నష్టపోతూ ఉంటేనే వాళ్ళు అక్కడ సంపాదించడం సాధ్యమవుతుంది. మనలాంటి సామాన్యులందరూ ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం మన కళ్ళ ముందు ఉండేటువంటి తాత్కాలిక ఆశయాల కోసం అని చెప్పేసి మన భవిష్యత్తుని పణంగా పెట్టి, మన ప్రశాంతతని, మన నిద్రని పణంగా పెట్టి మరీ మనం ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఒక తల్లి ఇంట్లో ఉన్నటువంటి ఒక పోపు డబ్బాల్లో నుంచి కొన్ని డబ్బులను తీసి పిల్లలకు చూపించేది, ఈ డబ్బులు మీకోసమే నేను దాచిపెడుతున్నాను అని. ఈరోజు అదే తల్లి వాళ్ళ వార్డ్రోబ్లో నుంచి క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐల బిల్స్ బయటికి తీసి రాత్రులు నిద్రలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు నెట్టబడిపోయారు. దీని అంతటికీ కారణం ముందుగా వాళ్ళకి కేవలం ఏదో ఒక ఆశ డామినేట్ చేసి ఇమీడియట్గా కనుక మనం ఇవన్నీ కనుక చేసుకోగలిగితే ఆనందంగా ఉంటామేమో అన్న ఒక భ్రమలో వాళ్ళు అందులోకి దిగిపోయి ఇరుక్కొని పోయారు. ఈ క్రెడిట్ కార్డు విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి ఆ లూప్లోకి మనం ఎంటర్ అయ్యాము అని అంటే దాని నుంచి బయటికి రావటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాని నుంచి బయటికి వచ్చే సమయానికి మన వయసు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ ఏజ్ కంప్లీట్ అయ్యే టైంకి మన జీవితంలో మన మీదకి వచ్చేటువంటి బాధ్యతలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టి ప్రశాంతత లేని లైఫ్ని ఎండ్ చేసేటువంటి సిచ్యువేషన్లోకి నెట్టబడతాం. ఎప్పుడైనా సరే ఈఎంఐ తీసుకునే ముందు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది నిజంగానే మన అవసరం కోసం తీసుకుంటున్నామా, లేకపోతే ఆశతో తీసుకుంటున్నామా? ఈ పెరుగుతున్నటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ కల్చర్ కావచ్చు, ఈ ఫేస్బుక్లో షేర్ చేస్తున్నటువంటి వీడియోలు, లేకపోతే ఒక మనిషి ట్రిప్కి వెళ్ళి అక్కడేదో అద్భుతంగా ఒక లొకేషన్ ఉంది అని దాన్ని చూపించడంతో మనం అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చు. వాళ్ళతో పోటీ పడి మనం కూడా అటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా మనం ఒక మంచి ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని ఒక కోరికతోటి డబ్బులు లేనప్పటికీ ఆశ నెరవేర్చుకోవడం కోసం అప్పులు చేసి మరీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితులకు అందరూ నెట్టబడుతున్నారు. అప్పు చేసే ముందు తాత్కాలిక అవసరాలను పక్కకు పెట్టి ఆలోచించండి. ఓకే సార్. అనిల్ గారు, ఒక వస్తువు నిజంగా ఎంతకొస్తుంది? కంపెనీలు ఇచ్చే ఆఫర్ ధరలు, డిస్కౌంట్లు నిజంగా మనల్ని సేవ్ చేస్తున్నాయంటారా, లేదంటే స్మార్ట్గా సేవ్ చేస్తున్నాయంటారా?
ఈ రోజుల్లో చాలా మంది వినియోగదారులు యాక్చువల్లీ అసలైన ధరలు, డిస్కౌంట్లు నిజంగా లాభిస్తున్నాయా లేదా అనేది ఎవరు ప్రత్యేకంగా పరిశీలించట్లేదండి. చాలా హ్మ్. కొద్ది మంది మాత్రమే స్మార్ట్‌గా రీసెర్చ్ చేసుకొని బెటర్ డీల్ దొరుకుతుందా లేదా అనేది చూస్తా ఉన్నారు. చాలామంది ఏంటంటే ఈ మీరు చెప్పినట్టు ఆకర్షణీయమైన యాడ్స్ కానియండి, మొబైల్ ద్వారా నోటిఫికేషన్స్ పంపిస్తా ఉంటారు. సడెన్‌గా ఇది కొత్త ఆఫర్స్ వస్తా ఉన్నాయి. 30% డౌన్, 40% కరెక్షన్. ఇంతకుముందు అర్లియర్ దిస్ ప్రైస్ అని, ఇప్పుడు కొత్త ప్రైస్ అని. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్ ప్రైస్ అయితే ఎవరు పెట్టరు. నిజంగా నిజంగా అంటే యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ఒక ప్రొడక్ట్‌ని చూసుకుంటే అది చాలా తక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళు లిస్ట్ చేసేప్పుడు మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్, ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో లిస్టింగ్ ప్రైజే ఆల్రెడీ ఎక్కువగా పెడతారు. సో థట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన డిస్కౌంట్‌కి, ఆ లిస్టింగ్ ప్రైస్‌కి చాలా పెద్ద గ్యాప్ చూపిచ్చేసి మనకేదో పెద్ద డిస్కౌంట్ వస్తున్నట్టు చాలా మటుకు జరుగుతా ఉంటది. అండ్ వినియోగదారులు కూడా ఏంటంటే ఈ ఆఫర్‌లేంటంటే ఎంత పెద్దగా 360 డిగ్రీస్ అడ్వర్టైజింగ్ చేస్తారు. నాట్ జస్ట్ ఓన్లీ ఇంట్లోనే కాదు, న్యూస్ పేపర్‌లో గాని, మొబైల్‌లో గాని, బయటకెక్కడ వెళ్ళినా సరే నీకు సేమ్ ఇదే హ్యూజ్ యాడ్స్ వస్తా ఉంటాయి. బిగ్ బిలియన్ డేస్ అని, అవి అని, ఇవని. సో, దానివల్ల ఏంటంటే వినియోగదారులని ఒక అంటే మానసికంగా ఏంటంటే కంటిన్యూయస్‌గా బయింగ్ మోడ్‌లోకి పుష్ చేస్తా ఉంటారు. బట్ యాక్చువల్లీ అది ఎంత డిస్కౌంట్ అని మీరన్నారు. డిస్కౌంట్ సేవ్ చేస్తున్నారా డిస్కౌంట్ ద్వారా అంటే కొన్ని ప్రొడక్ట్‌లు ఒక 10-15% ప్రొడక్ట్‌లు మాత్రం యాక్చువల్‌గా డిస్కౌంట్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే పాత మోడల్స్ తీసేయడానికి ఆర్ కొత్త మోడల్స్ వచ్చే ముందు స్టాక్స్‌ని క్లియర్ చేసుకోవడానికే తప్ప జెన్యూన్‌గా మాత్రం ఈ డిస్కౌంట్స్‌లో మాత్రం తక్కువగానే వస్తాయి. చాలా మటుకు ఈ డిస్కౌంట్ సేల్ కన్నా ముందే ఒక వారం, 10 రోజుల ముందే ప్రైస్‌ని హైక్ చేసి పెడతారు. సో, ఆ ప్రైస్‌ని హైక్ చేసేసి తర్వాత తగ్గిస్తా ఉంటారు ఈ సేల్ అప్పుడు. సో, మనకేంటంటే అరే! ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా 40% అంటున్నారు, 50% అంటున్నారని వినియోగదారులు కూడా టెంప్టేషన్‌తో కొంటా ఉంటారు. కొద్దిమంది మాత్రమే యాక్చువల్‌గా ప్రైస్ హిస్టరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ అంటే ఆ ప్రైస్ బెటర్ హిస్టరీ డీల్ గూడా ఉందా లేదా అనేది ఆ రీసెర్చ్ అనేది ఎలా చేసుకోవాలంటారు సార్? వెరీ గుడ్ అండి. దాని గురించే వస్తున్నాను. సో, యాక్చువల్లీ ఏంటంటే ఈ బెటర్ డీల్ పొందాలి అంటే మాత్రం ప్రైస్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. దానికి చాలా టూల్స్ ఉన్నాయి. కంపారిజన్ వెబ్‌సైట్‌లు గూడా ఉన్నాయి. బై హట్‌కే లాంటి, ప్రైస్ హిస్టరీ లాంటి, ఫ్లిప్ షాప్ లాంటి. ఏంటంటే మనం ఏదైతే ప్రొడక్ట్ అనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ యూఆర్ఎల్ ఇస్తే లాస్ట్ 1 మంత్, 2 మంత్స్‌లో ఆ ప్రొడక్ట్ ఏ ప్రైస్‌కి లిస్ట్ అయింది అని క్లియర్‌గా ప్రైస్ హిస్టరీ ఇచ్చే వెబ్‌సైట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వాటి ద్వారా ఏంటంటే నిజంగానే డిస్కౌంట్ ఇస్తున్నారా? ఆర్ ఫేక్ డిస్కౌంట్ అనేది వినియోగదారులు ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లాగే ఫ్లాషీ ఆఫర్స్ కూడా నిజమా కాదా తెలుస్తుంది. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా గానీ ఇంతకుముందు రేవంత్ గారు చెప్పినట్టు డిస్కౌంట్ షుడ్ నాట్ బి ఎ రీజన్. అంటే అది కాదు కారణం. మనం ఒక వస్తువు కొనాలి లేదు అంటే నీకు నిజంగానే ఆ వస్తువు అవసరం ఉందా లేదా అనేది చాలా తక్కువ మంది వినియోగదారులు చూస్తా ఉన్నారు. మీరు చూసుకుంటా ఉంటే ఒక్కొక్కరు అనవసరమైన వస్తువులు. ఎందుకంటే అది ఈజీలీ యాక్సెసిబుల్ ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రైమ్ అంటారు, సేమ్ డే డెలివరీ అంటారు, నెక్స్ట్ డే డెలివరీ అంటారు. ఇది సబ్స్క్రిప్షన్ అంటారు. ఇట్లా ఎన్ని రకాలుగా టెంప్టేషన్ మనం మానసికంగా ఎన్ని రకాల వీక్‌నెస్‌లు ఉంటాయో, అన్ని రకాల వీక్‌నెస్‌లు కూడా క్యాష్ ఈ చేసి. మార్కెటింగ్ ద్వారా హ్మ్. ఆహ్, ఈ అన్ని ఆన్‌లైన్ షాపింగ్‌లో వాడి మనకి అండ్ కంటిన్యూయస్ బికాజ్ మనం వేరే చోటైతేనేమో ఒక న్యూస్ పేపర్‌లో యాడ్ వస్తే పొద్దున ఒకసారి ఓపెన్ చేస్తాం, పక్కన పడేస్తాం. వెరాజ్ మొబైల్‌లో హ్మ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నోటిఫికేషన్స్ పుష్ అవుతా ఉంటాయి. సో, డీల్ ఉన్నా లేకపోయినా వాళ్ళు డీల్ ఉన్నట్టు చెప్పడం, మీకు లంచ్ టయానికి కరెక్ట్‌గా 50% డి ఫుడ్ ఆర్డర్ చేయండి. 50% టుడే ఆన్ థిస్ అని వస్తుంది. హ్మ్. మీకు ఆకలి బయట నుంచి తెప్పిద్దాం అనుకున్న ఆలోచన లేకపోయినా అరే 50% కదా ట్రై చేద్దాం అని పుష్ జరుగుతుంది. టెంప్టింగ్. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఇంకా పెద్ద ప్రాబ్లమ్. దసరా ఆఫర్ అని, దీవాళీ ఆఫర్ అని, ప్రైస్ డ్రాప్స్ అని అన్ని రకాలుగా భరోసాలు ఇస్తా ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక 10-20% టైమ్‌లోనే నిజంగానే బెటర్ డీల్స్ దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఓన్లీ ఆహ్, సేల్ కన్నా ముందు కొంచెం ప్రైస్ పెంచడం, ఆ తర్వాత తగ్గించడం మాత్రమే జరుగుతాయి గానీ, రైట్ చాలా సార్. కొద్ది మంది వినియోగదారులు మాత్రమే రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేయడానికి టూల్స్ చాలా ఉన్నాయి. ఓకే సార్. హను గారు ఇప్పుడు ఈఎంఐపై వస్తువులు కొనడం లాభమా? భారమా? అంటే అసలు వీటికి ఆన్సర్ ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందండి? ఈఎంఐ పైన కొనే ప్రతి వస్తువు అంటే ఒక ఈఎంఐ లోన్ తీసుకున్నామంటే రాంగ్ ప్రతిదీ రాంగ్ కాదు. ప్రతిదీ రైట్ కూడా కాదండి. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ విషయంలో బేసిక్ గా లోన్స్ తీసుకునేటప్పుడు క్యాష్ రూపంలో లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకోవడం ఒకటైతే, ఒక వస్తువుని మనం లోన్ పైన కొనుక్కోవడం అనేది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ పైన
మనం ఒక ఈఎంఐగా తీసుకోవడం, మన లోన్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని కన్వర్ట్ చేసుకోవడం కావచ్చు. మేజర్ గా రీటైల్ లోన్స్ కి వచ్చేసేటప్పటికి ఈ ఫోర్ కేటగిరీస్ కింద చెప్తాం. అయితే ఈఎంఐ పైన వస్తువు కొంటున్నాము అంటే టెంప్టింగ్ గా మనకి చెప్పేటువంటిది ఏంటంటే నో అంటే నో కాస్ట్ ఈఎంఐ అంటాం. 15% లేకపోతే ప్రాసెసింగ్ ఫీ. ఇక్కడ ఎవరు కొనుక్కున్నా కూడా ఆ వస్తువు అనేది మన అవసరాల కోసం కొనుక్కుంటున్నామా, లేకపోతే అది దాన్ని మనము ప్రొడక్టివ్ గా వాడుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ తీసుకుందాం. ఐఫోన్ 16 వచ్చింది, దాంట్లో ఐఫోన్ 17 వస్తుంది. 16 కొని 3 years కనుక మనం ఈఎంఐ కనుక పెట్టుకొని ఈఎంఐ ఆఫర్తో లాంచ్ చేస్తారు. మరి అలా ఈఎంఐ ఆఫర్తో పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ 17 వస్తుంది, మళ్ళీ వెంటనే 17 ఎక్స్చేంజ్ చేసుకోవటం. ఇది కొంచెం కాస్ట్లీ ఎఫైర్, ఇది కొంచెం కాస్ట్ అయ్యేటువంటి ఆలోచన, మన పాకెట్ కి చిల్లుపడేటువంటి సందర్భం ఇది. అలా కాకుండా ఒక ల్యాప్టాప్ ప్రొడక్టివ్ యూస్ కోసం కనుక మనం వస్తువు కొనుక్కుంటున్నాం ఇంట్లో, ఆ మనకి వాషింగ్ మెషిన్ అంటే వైట్ గూడ్స్ అంటాం బేసిక్ గా. ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ అన్ని కూడా ప్రతిదీ మనం అలా కొనుక్కోవడం వలన ఇంట్లో కొంత ప్రొడక్టివిటీ, కొంత సేవింగ్స్, ఆ వస్తువుని కొంతకాలం పాటు 10 ఏళ్ల పాటు ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ యూజ్ అయితే హౌస్ మేడ్ రూపంలో కావచ్చు, లేకపోతే ఇంట్లో వీళ్ళు చేసుకోలేకపోవడం ఒక సుఖం కావచ్చు. సో డెఫినెట్ గా ఇది కొనుక్కోవాల్సిందే, కంప్లీట్ గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇది రాంగ్ అనేటువంటిది కూడా కాదండి. సో కొనుక్కునేటప్పుడు ఏం చూసుకోవాలి, మీరు క్యాష్ తో పెట్టి కొనుక్కున్నట్లయితే మీకు డిస్కౌంట్స్ ఉంటాయి. బేసిక్ గా ఇక్కడ జరిగే మిమిక్ ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ కి మేము ఆ డిస్కౌంట్ మేము ఏదైతే ఇస్తున్నామో దాన్ని సబ్వెన్షన్ అంటాం. ఆ ఆ డిస్కౌంట్ మీకే ఇచ్చేస్తాము, మీరు కస్టమర్ తరపున మాకు డబ్బులు పే చేయండి, మీరు మార్కెట్ చేసుకోండి, దాని పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు హ్యాండిల్ చేసుకోండి అని చెప్పేసి. సో ఆ సబ్వెన్షన్ అనేది ఏదైతే కంపెనీస్ బ్యాంక్స్ చేస్తాయో లోన్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ తోటి, ఇక్కడ ఆ క్యాష్ డిస్కౌంట్ మ్యానుఫ్యాక్చరర్ గా నేను ఒక వాషింగ్ మెషిన్ కంపెనీని క్యాష్ డిస్కౌంట్ ఇస్తా కస్టమర్ కి, దాన్ని బ్యాంకుకి పాస్ ఆన్ చేయడం ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాసెసింగ్ ఫీజు ఒకటి ఉంటుంది, ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది, డెలివరీ ఒకటి ఉంటుంది. సో ఈ చార్జెస్ అన్ని కలుపుకొని మరి మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఒకవేళ మీరు తీసుకోవాల్సి వచ్చినట్లయితే తక్కువ డ్యూ డేట్ అంటే మరి 5 years అలా పెట్టుకోకుండా తక్కువ టెన్యూర్ లో క్లోజ్ చేసుకునే విధంగా. అయితే ఇక్కడ బై నౌ పే లేటర్ అని ఇంకో కాన్సెప్ట్ కూడా వచ్చింది. రీసెంట్ గా ఆర్బీఐ కూడా అందరినీ వార్న్ చేస్తుంది. అంటే అవి ఒక ఎన్బిఎఫ్సి అయినప్పటికీ కూడా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేవి, అంటే ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, వ్యాలెట్స్ లాంటి వాటిని వాడుకుంటూ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లాగా పనిచేస్తూ కస్టమర్లకి లోన్స్ ఇవ్వటం ద్వారా బేసిక్ గా ఏ ఈఎంఐ తీసుకున్నా కూడా 40% కంటే కూడా పెరగకుండా ఉన్నట్లయితే మీరు ఈఎంఐ కట్టగలుగుతారు. ఉమ్. సో ఆ రిస్క్ అనేది కస్టమర్ ని ఎప్పుడు ప్రెషర్ లోకి నెట్టకుండా ఉండే విధంగా మనం ఈఎంఐని చూసుకుంటూ దానివల్ల అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, దీన్ని మనం ప్రొడక్టివ్ గా వాడుతున్నామా, లేకపోతే నా ఆనందం కోసం నేను కొంటున్నానా, ఒక టీవీ కొనుక్కుంటున్నాను కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనకి ఎఫర్ట్ చేయలేకపోతే. సో ఇలాంటి ప్రాధాన్యాలను బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, కానీ ప్రతి ఈఎంఐ లాభము కాదు, ప్రతి ఈఎంఐ నష్టము కాదు. రైట్ సార్. రేవంత్ గారు, ఇప్పుడు కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ల కొనుగోలు కోసం ఈజీ ఇన్స్టెంట్ లోన్ సౌకర్యాలు చాలా వచ్చేసాయి. వాటిని ఎంచుకునే ముందు కనీసంలో కనీసం అంటే అసలు ఏమేమి లెక్కలు వేసుకోవాలండి? ఫస్ట్ అసలు మనకు అవసరం ఉందా లేదా అనేది ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఏ లోన్ బిజినెస్ వాళ్ళైనా సరే ఒక యాడ్ వేసేటప్పుడు ఏదో ఒక వస్తువు, ల్యాప్టాపో, మొబైల్ ఫోనో, కారో ఏదో ఒకటి వేసి దాని పక్కన లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి ఒకటి అట్రాక్టివ్గా పెడతారు. యాక్చువల్గా వాళ్ళు అమ్మేది కేవలం వాళ్ళకు డబ్బుల్ని కాదు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని మాత్రమే కాదు ఇచ్చేది, వాళ్ళు మన ఆశలను నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మన ఆశకి వెళ్తున్నామా లేకపోతే మన అవసరం ఉన్న దాన్ని మనం గుర్తించి తీసుకుంటున్నామా అనే ఒక అంశాన్ని ముందుగా మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ బడ్జెట్ని ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఒక ₹1,00,000 జీతం సంపాదించినటువంటి వ్యక్తి హైదరాబాద్ లాంటి మహానగరంలో బతకాలి అని అంటే కనీసంలో కనీసం ఒక ₹60,000 ఖర్చు అవుతుంది. 20,000 ఇంటి ఖర్చులు ఇంటి రెంట్లు కావచ్చు, ఒక ₹40,000 వరకు కూడా ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి ఎప్పుడు భారంగానే ఉంటుంటాయి. దాని తర్వాత మన భవిష్యత్తులో మనం బతుకునడం కోసం, మనకి జీతం లేనప్పుడు కూడా మనం సర్వైవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ₹1 తీసి పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఎప్పటి నుంచో ఉంది. అది మన భారతదేశంలో మన డిఎన్ఏలో ఉన్నప్పటికీ మారుతున్నటువంటి పరిణామాల వల్ల మనం ఆ సేవింగ్స్ లాస్ట్లో పెట్టి ఈఎంఐల్ని ముందర పెడుతున్నాం. కాబట్టి ఒక 20% ఒక సేవింగ్స్ కోసం, భవిష్యత్తు కోసం పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని కొనేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఈ రోజు నేను ఈ వస్తువు నాకు జీతం వస్తుంది కాబట్టి కొంటున్నాను, ఇదే జీతం నాకు ఒక టైం తర్వాత ఆగిపోతుంది, ఆ తర్వాత కూడా
ఇటువంటి ఒక వస్తువుని మళ్ళీ కొనగలుగుతానా? నా జీతం శాశ్వతం కాదు, నీ కొనేటువంటి వస్తువు కూడా శాశ్వతం కాదు. ఒక టైంకి నా జీతము ఆగుతుంది, నీ కొన్న వస్తువు కూడా పాడవుతుంది. నాకు జీతం లేని రోజుల్లో కూడా నేను దీన్ని ఎఫోర్డ్ చేయగలుగుతాను అని ఒక విషయం మనకి క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం దాన్ని ఈఎంఐలు అయినా సరే కొనుక్కోగలుగుతాం. ఇప్పుడు దీన్ని మన బడ్జెట్లోకి ఫిట్ అవుతుందా లేదన్నది ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఒక 60% వరకు కూడా మనకి ఎక్స్పెన్సెస్ కోసం పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 15-20% డబ్బులు మన సేవింగ్స్కి పెట్టుకున్న తర్వాత మిగిలిన 20%ని మాత్రమే మనం ఈఎంఐస్కి కానీ పే లెటర్స్కి కానీ వాడుకోవడానికి మనం వెసులుబాటు పెట్టుకోవచ్చు. ఆ 20%లో కూడా మొత్తం 20% మనం కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసమో లేకపోతే లగ్జరీ స్పెండింగ్ కోసమో పెట్టుకున్నట్లయితే మనం పూర్తిగా మళ్ళీ ట్రాప్ అయ్యేటువంటి పరిస్థితుల్లో పడతాం. ఎప్పుడైనా సరే కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసం, లగ్జరీ కోసం 10% మనకు వచ్చేటువంటి నెల జీతంలో 10% దాటకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మరొక 10% ఒక ప్రొడక్టివ్ లోన్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక ఇంటి కోసం కనుక లోన్ తీసుకోవాలనుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు, లేదు మీ కెరియర్ అప్గ్రేడ్ కోసం వాడుకోవాలనుకుంటే దానికి వాడుకోవచ్చు. ఒక నియమాల ప్రకారం కనుక మనం లోన్స్ తీసుకున్నట్లయితే అది మనకు ఆయుధంగా ఉంటుంది. అలా కాకుండా మనకు దొరుకుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నట్లయితే బ్యాంకు వాడికి ఆదాయంగా మారుతుంది. బ్యాంకులో యొక్క ఇన్కమ్ మాత్రం డబుల్ డిజిట్తో గ్రో అవుతుంది, మన జీతాలు మాత్రం సింగిల్ డిజిట్ తోటే గ్రో అవుతాయి. ఈ యొక్క అంశాన్ని ఎప్పుడు మనం పరిగణనలోకి తీసుకొని మనం ఎప్పుడైనా సరే ముందడుగు వేస్తూ ఉండాలి. లేకపోతే ఈఎంఐ ట్రాపుల్లో ఇరుక్కొని లైఫ్లో మన జీతం అనేది ఆగిపోయిన తర్వాత మరింతగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అండ్ ఈఎంఐలు పెట్టుకునేటప్పుడు టెన్యూర్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తూ ఉండాలి. కొంతమంది ఒక కేటగిరీ పీపుల్ వచ్చేసరికి త్వరగా ఈఎంఐని క్లియర్ చేయాలి, దానికోసం లోవర్ టెన్యూర్ పెట్టుకుందామని అతి జాగ్రత్తతోటి ఎక్కువ ఈఎంఐ ఆప్షన్ని ఎంచుకుంటారు. కానీ కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మీరు బడ్జెటింగ్ చేసుకునేటప్పుడు మంత్లీ ఉండేటువంటి ఖర్చులు ఒక కేటగిరీలో ఉన్నట్లయితే ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్లు, ఎల్ఐసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, పండగలు, ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఇయర్లీ కేటగిరీలోకి వస్తాయి. మనం వీటన్నిటిని కూడా లెక్కల్లోకి తీసుకోకుండా డబ్బులు మిగులుతున్నాయి కదా అని ఎక్స్ట్రా ఈఎంఐ పెట్టేసుకుంటారు. దీనివల్ల ఏ ఒక్క నెల మనకి డబ్బులు సరిపోకపోయినా మళ్ళీ మనం రిపీటెడ్గా ఒక బౌన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన ఈఎంఐ బౌన్స్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అక్కడి నుంచే మనకి మొదటి లూప్ అనేది మొదలు పెడుతుంది. ఆ లూప్ కాస్త మనం పెట్టుకున్నటువంటి సేవింగ్స్ని కూడా తీసేసే అవకాశాలు ఉంటుంది. మరో కేటగిరీ పీపుల్ ఉంటారు. ఆ కేటగిరీ పీపుల్ వచ్చేసరికి తక్కువ ఈఎంఐ కదా ఎక్కువ టెన్యూర్ పెట్టుకుందామని అనుకుంటారు. ఈ రెండు పద్ధతులు కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనకు ఒక హౌస్ ఈఎంఐ కానీ ఏదైనా సరే కొంత ఎక్కువ కేటగిరీ టైంని తీసుకొని ఒకవేళ డబ్బులు మిగులుతున్నాయనంటే ఈఎంఐని క్లియర్ చేయడం కంటే కూడా ఆ డబ్బుని భవిష్యత్తు కోసం లేదా ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగానో ఒక ఎస్ఐపి విధానంలో సేవ్ చేసుకోవడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25,000 ఈఎంఐ కట్టే కెపాసిటీ ఉంది, కానీ మీకు 20,000 పెట్టి మీకు ఎక్కువ టెన్యూర్ ఇస్తామన్నారు అనుకోండి, 20,000 కట్టుకొని మిగతాది ఎక్కువ టెన్యూర్లో అంటే మిగతా అమౌంట్ ఏదైతే మిగులుతుందో ఎస్ఐపిలో పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని అంశాలు కూడా పరిగణించాలి. ఒకవేళ అది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ఎస్ఐపి కంటే కూడా మీరు అప్పులు తీర్చేయటమే ఎక్కువ ప్రయారిటీని పెట్టుకోవాలి. రైట్ సార్. అనిల్ గారు, ఒకప్పుడు చేతిలో నుంచి క్యాష్ ఇచ్చే పరిస్థితుల నుంచి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యాప్లు, యూపీఐ వచ్చాక అసలు ఖర్చులపై మనకి నియంత్రణ ఉంటుందా? ఈ జమా లెక్కలు బేరీజు వేసుకుంటున్నామంటారా? ఇది అందరికీ వేసుకోవాల్సిన ప్రశ్న. యాక్చువల్లీ చాలా కొద్ది మంది మాత్రమే జమా లెక్కలు అనేది బేరీజ్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరికి కూడా నియంత్రణ అయితే లేదు. ఇవి వచ్చాక ఇంతకుముందు ఏంటంటే పద్ధతి ఎలా ఉండేది, శాలరీ పడ్డాక మనం ఏటీఎంకి వెళ్ళిపోయి ఆర్ బ్యాంక్కి వెళ్ళిపోయి ఇంత అమౌంట్ ఈ మంత్కి నాకు 10,000 ఖర్చు అయితే 10,000 విత్డ్రా చేసుకొని ఆ క్యాష్ని పర్సులో పెట్టుకొని ఆర్ వ్యాలెట్లో పెట్టుకొని ఇంటికి వచ్చేసి ఆ మంత్ అంతా స్పెండ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే రియల్ మనీ, యాక్చువల్ మనీ నోట్స్ రూపంలో మనం స్పెండ్ చేసినప్పుడు ఏంటంటే సైకలాజికల్గా కూడా ప్రతి పాకెట్ థిక్ నుంచి థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది 20th మంత్లో 20వ తారీఖు 30వ తారీఖు వచ్చే లోపల. సో దాంతో మనకి భయం పట్టుకుంటుంది, మన ఖర్చుల మీద ఎంత జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. తీసుకొచ్చిన 10,000 అయిపోయాయా ఆర్ ఇంకా ఉన్నాయా అనేది ఒక క్లారిటీ ఉండేది. బట్ ఎప్పుడైతే ఇప్పుడు మొత్తం డిజిటల్గా పేమెంట్స్ అయిపోతున్నాయో, యూపీఐ దాని ద్వారా కానీ, కార్డ్స్ ద్వారా కానీ, యాప్స్ ద్వారా కానీ జరిగాయో, అప్పుడు ఏంటంటే నియంత్రణ మాత్రం పక్కా పోయింది. మనము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంపల్స్ బయింగ్ చాలా పెరిగిపోయింది. సో దీనివల్ల ఏంటంటే ఎవరికి కంట్రోల్ లేకుండా, నీ బడ్జెట్ అనే దాని మీద ఒక అవగాహన లేకుండా అందరూ ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అండ్ మంత్ ఒక 15-20 రోజుల వరకే నీ శాలరీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ క్రెడిట్ కార్డు వాడటం మొదలు పెడతా ఉంటారు. సో క్రెడిట్ కార్డు వాడటం మొదలు పెట్టడం, దాంతో మళ్ళీ ఒక అప్పుల ఊబి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి అప్పుల ఊబిలోకి కూరుకుపోతూ ఉంటారు. సో అది ఇప్పుడు అందరికీ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా ఎస్పెషల్లీ 20s 30sలో ఉన్న వాళ్ళకి ఈ ఆల్రెడీ
వాళ్ళు డిజిటల్ పే ఎస్పెషల్లీ 20స్‌లో ఉన్న వాళ్ళు ఈ డిజిటల్ పేమెంట్స్‌నే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎర్న్ చేసినప్పటి నుంచి. వాళ్ళకు ఇంతకుముందు క్యాష్ యాక్చువల్‌గా రియల్ క్యాష్ స్పెండ్ చేసే పరిస్థితి, నోట్లనేది స్పెండ్ చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కంట్రోల్ అనేది అస్సలు మొత్తం పోయింది. ఒక క్లిక్‌తో ట్రాన్సాక్షన్ అయిపోతుంది. దాని యొక్క ఇంపాక్ట్ అనేది తర్వాత అకౌంట్‌లో నిజంగానే ఒకసారి స్టేట్‌మెంట్ చూసుకొని బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటే తప్ప తెలిసే పరిస్థితి లేదు. చివరికొచ్చేసి 20 తారీఖు, 25 తారీఖు వచ్చాక అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఎవరినన్నా అప్పు అడగడమో, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పు తీసుకోవడమో ఇలాంటివి చేస్తా ఉన్నారు. సో, దీనివల్ల ఏంటంటే అప్పులు పెరుగుతా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఆ డిజిటల్ లెండింగ్ కూడా పెరిగిపోవడం వల్ల ఇన్‌స్టంట్‌గా ఒక 1,00,000, 2,00,000 అప్పులు కూడా దొరికిపోతా ఉన్నాయి. సో, భావోద్వేగంతో ఖర్చు పెంచుకుంటున్నారు తప్ప ఎటువంటి ఈ టెక్నాలజీ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఈ డిజిటల్ పేమెంట్స్ యొక్క యాక్చువల్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది. మీరన్నట్టు బేరీజు వేసుకుంటున్నారంటే లేదు. వేసుకోవచ్చా అంటే యెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే చాలా ఎక్స్‌పెన్స్ ట్రాకర్ యాప్స్ ఉన్నాయి. ఎక్స్‌పెన్సిఫై గాని, గుడ్ బడ్జెట్ గాని, మింట్ యాప్ క్వైట్ ఎ ఫ్యూ. అవి కూడాను ప్రతీదీ చేత్తో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా పక్కా ఎస్ఎంఎస్‌లు గాని, ఈమెయిల్ రూపంలో మన ఫోన్‌కి మెసేజ్‌లొస్తాయి. ఈ యాప్‌లు ఆ మెసేజ్‌ల్లోంచి ట్రాక్ చేసుకొని మనకు వచ్చిన డబ్బులు, అలాగే మనం ఖర్చు పెడుతున్న డబ్బులు 2 కూడా ప్రాపర్‌గా సింప్లిఫై చేస్తూ విజువలైజేషన్‌కి చాలా బాగా ఇస్తాయి. దీనివల్ల ఓకే. ఏంటంటే నువ్వు ఏ దాని మీద ఖర్చు పెడుతున్నావు? ఫుడ్ మీదనా? ఎక్స్‌పెన్సెస్ బట్టల మీదనా? అన్‌వాంటెడ్ థింగ్స్ మీదనా? నిజంగానే మంచి వాటి మీద ఖర్చు పెడుతున్నావా? అనేది కూడా ప్రతి వారం, వారం మంత్లీ బడ్జెట్ ఆటోమేటిక్‌గా ఎటువంటి ఎఫర్ట్ లేకుండా జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చేసే యాప్స్ చాలా వచ్చాయి. సో, రైట్ సార్. డిజిటల్‌గా ఎంత అడ్వాంటేజ్ ఉందో హ్మ్. డిసడ్వాంటేజ్‌లే ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్పెండింగ్ విషయంలో అండి ఈ యాప్‌ల ద్వారా. ఓకే సార్. హను గారు, ఒక వ్యక్తి నెలసరి ఆదాయంలో ఈఎంఐలు 40% పెంచకుండా ఉంటే మంచిదని ఎందుకంటారు? ఈ ఫెస్టివ్ సేల్స్ వంటి ఈ టెంప్టింగ్ ఆఫర్స్ అప్పుడు ఈ సూత్రాన్ని అసలు ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? టు ఇన్కమ్ రేషియో అంటాం ఇది. బేసిక్‌గా వాళ్ళ ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద డబ్బు ఈఎంఐ కోసం పోతుంది అనేది, దాన్ని 40% కంటే తక్కువ ఉంచుకోవాలి అనేది. హ్మ్. ఇప్పుడు మనం ఉన్న సీజన్‌లో ఇవాళ పండగ సీజన్‌లో ఉన్నాము. మన దసరా కావచ్చు, రేపు దీపావళి కావచ్చు, నెక్స్ట్ సంక్రాంతి కావచ్చు. ఇండియాలో ఏంటంటే ఇవి ప్రిడామినెంట్‌గా రైతులకి పంట వచ్చేది కావచ్చు. ఆ సీజనల్‌గా మనకి ఒక కనెక్ట్ అంటే ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేటువంటి ఇదే టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈసారి జిఎస్టీ రేట్స్ తగ్గించడం ద్వారా కొంత ప్రైజింగ్ అనేది తగ్గడం జరిగింది. కొంత పర్చేజెస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎకానమిక్ గ్రోత్ లో కూడా స్పర్ చేయడంలో కూడా ఇది భాగమే. లోన్ తీసుకోవటం అనేది ఆ స్పెండింగ్ అనేది ఖర్చు పెట్టడం అనేది. అయితే ఈ ఖర్చు పెట్టేదాన్ని ఎన్ని రకాలు ఖర్చు పెడతాము? ఇవాళ రియల్ ఎస్టేట్ లో స్టాగ్నెంట్ అయిపోయింది మార్కెట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ మొన్నటి వరకు ఆర్బీఐ రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు కాస్త 1% వరకు కూడా రెపో రేట్ తగ్గించారు. హ్మ్. దానివల్ల కొంత ఈఎంఐ బర్డెన్ తగ్గుతూ ఉంది కొనుక్కునే వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి. సెక్యూర్డ్ లెండింగ్ కావచ్చు, అన్సెక్యూర్డ్ లెండింగ్ అంటాం. అంటే ఎలాంటి కొలెటరల్ లేకుండా ఇచ్చేటువంటి లోన్స్. ఇవి ఏవైనా కూడా 40% మించొద్దు అనేది చెప్తాము. ఇంకా 50%, 60% వరకు కూడా ఇట్ ఈస్ ఆల్సో మేనేజబుల్. ఎందుకంటే హయ్యర్ సాలరీ ఇన్కమ్స్ ఉన్నప్పుడు రూ. 1,00,000 మన ఆదాయాలు కూడా పెరిగాయి. రూ. 1,00,000 వరకు వెళ్ళా. కానీ 60% అండ్ అబోవ్ దాటే కొద్దీ కూడా జనరల్ గా ఇంకా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఈఎంఐస్ మిస్ కావటం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈఎంఐ మిస్ అయినా లేకపోతే ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ లో మీరు బ్యాలెన్స్ ని గనక మినిమం 5% కట్టాము అంటే 40-45% మీరు పే చేస్తారండి. హ్మ్. అండ్ దట్ ఈస్ ద ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జిఎస్టీ ప్లస్ మనకి 18% పడుతుంది. సో మీరు కట్టే ఇంట్రెస్ట్ జిఎస్టీ కడతారు, 40-45% ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ పైన ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని ఎప్పుడు కూడా 5% కట్టేటువంటి లోన్ కి మాత్రం దయచేసి వెళ్ళబాకండి. హ్మ్. లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేంట్లో అది హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ రెగ్యులర్ అంటే ఆర్బీఐ గవర్నమెంట్ మేనేజ్డ్ సిస్టమ్స్ లో చెప్తాను. లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసేసి హౌసింగ్ లోన్స్ కంటాము. హౌసింగ్ లోన్స్ లో 8-8.5-9%. అంటే 8 నుంచి 45 వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మూవ్ అవుతున్నప్పుడు మన ఈఎంఐ అమౌంట్ అనేది మనం ఏ రేట్ లో మనం ఎంటర్ అవుతున్నాము, ఎంత తక్కువ టెన్యూర్ లో అవుతున్నాము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డెట్ టు ఇన్కమ్ రేషియోతో పాటుగా ఈఎంఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి మన ఈఎంఐ కూడా డిసైడ్ అవుతుంది. దిస్ ఇస్ ద వెరీ క్రిటికల్ ఫ్యాక్టర్. యాహ్! ద నెక్స్ట్ మీరు కట్టలేకపోతున్నారు 3 days వరకు కూడా మిస్ అయినా డిలే అయినా బ్యాంక్స్ రిపోర్ట్ చేయవు. బట్ దాని తర్వాత నుంచి మీకు 30 days, 60 days, 90 days రిపోర్ట్ చేస్తాయి.
దాని వెంటనే మీ డిటిఏ కనుక పెరిగితే మీ క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది, అప్ టు 100 పాయింట్స్ వరకు పడిపోతుంది. సో ఆ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ లోకి వెళ్లకుండా ఫైనాన్స్ మేనేజ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవడం. ఈఎంఐ ఎలా తగ్గించుకోవాలి? ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవచ్చు. ఎలా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మీరు. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి, ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకో ఇన్స్టిట్యూషన్కి. అవి మీరు యాప్ లోన్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా యూ కెన్ సేవ్ మోర్ మనీ. ఈఎంఐ తగ్గుతుంది, మీ మీద భారం తగ్గుతుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. రైట్ సార్. రేవంత్ గారు, కోరికలు అవసరాలు చాలా ఉన్నప్పటికీ వనరులు పరిమితంగా ఉన్నప్పుడు ప్రాధాన్యతలు అనేవి అసలు ఎలా సెట్ చేసుకోవాలి, ఈ విషయంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటారు? మనిషి జీవితంలో పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం కొన్ని వస్తువులను కొనేటప్పుడు కానీ, ఈఎంఐలు పెట్టుకునేటప్పుడు కానీ, అన్నిటికంటే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అసలు గోల్ అనే ఒక మాట కంటే కూడా అది బాధ్యతలు మన జీవితంలో ఉన్నాయని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి గతంలో ఉన్నటువంటి జనరేషన్ ఒకసారి మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఒక తండ్రి ఒక స్కూటర్ని మార్చాలి అని అంటేనే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకునేవాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు కొద్దిగా డబ్బుల్ని దాచిపెట్టుకొని 2-3 ఏళ్ల తర్వాత ఒక స్కూటర్ని కొనుక్కుందానని అనుకుంటాడు. అదే టైంలో ఆయనకు ఆ కోరిక కలిగిన టైంలో వాళ్ళ పిల్లవాడు చదివేటువంటి స్కూల్లో 5వ తరగతిలో ఉన్నాడని అనుకుంటే, ఆ 2-3 ఏళ్ళు దాచుకున్న తర్వాత ఆ పిల్లవాడు 8వ తరగతికి వచ్చేవాడు. ఆ టైంకి మళ్ళీ ఆ స్కూటర్ని మార్చే ప్రయత్నం చేసేటప్పటికి ఇంకొక 2 సంవత్సరాలు నా కొడుకు స్కూలింగ్ అయిపోతుంది, తర్వాత ఆ అబ్బాయిని నేను ఇంటర్లో చేర్చాలి, హైయర్ ఎడ్యుకేషన్కి పంపాలన్న దాంతో మళ్ళీ ఆ పాత స్కూటర్ని 1000-2000 పెట్టి రిపేర్ చేయించుకున్న డబ్బుల్ని మళ్ళీ ఆ పిల్లవాళ్ళ కోసం దాచిపెట్టేవాడు. ఎప్పుడైతే డబ్బుని నెల దాచిపెట్టి దాని చేతితో లెక్క పెట్టినప్పుడు దాని మీద బాధ్యత అనేది కలుగుతుంది. ఇప్పుడు కూడా ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనిపించినప్పుడు ఈజీగా అవైలబిలిటీ ఉంది కదా అని చెప్పేసి ఈఎంఐని వాడటం కంటే కూడా మీరు ఒక ₹1,00,000 ఫోన్ కొనాలి అని అనుకుంటే నెలకి మీరు ₹5,000 ఇప్పటి నుంచి దాచడం మొదలుపెట్టండి. అంటే మీరు ఆ ₹1,00,000 ఫోన్ కొనడానికి దాదాపుగా 2 సంవత్సరాల టైం పడుతుంది. 2 సంవత్సరాల పాటు ₹5,000 చొప్పున కష్టపడి దాచిపెట్టిన తర్వాత కూడా మీకు ఇంకా అదే ఫోన్ కొనుక్కోవాలని కోరుకుంటే అప్పుడు తప్పకుండా కొనుక్కోండి. ఎప్పుడైతే 2 సంవత్సరాల వరకు ఆ డబ్బుని దాచిపెట్టుకోవడం కోసం మీరు చిన్న ఆశల్ని కూడా కాంప్రమైజ్ చేసిన ఒక పని నిజంగా అంత వర్త్ ఇట్ ఆ ఫోన్ అనే ఆలోచన మీకు ఆ రోజే కలుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఈఎంఐ అందుబాటులో ఉన్నప్పుడు మనకి తాత్కాలికంగా ఉన్నటువంటి ఆశలు ఫ్రంట్ సీట్ తీసుకొని మన లాజికల్ బ్రెయిన్ని పనిచేయకుండా వెనక సీట్ మీద వస్తూ ఉంటాయి. గతంలో అసలు ఈఎంఐ అనేది తప్పుగా ఉండేది, కానీ ఈరోజు అదే పేరెంట్స్ ఒక ఎంప్లాయీకి ఈఎంఐ లేకపోతే అసలు వాడు ఒక మనిషే కాదు. ఈఎంఐ అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో భాగం కింద పరిగణిస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరూ చేస్తున్నారు కదా అని చెప్పేసి అది కరెక్ట్ కాదు. అందరూ చేసినా తప్పు అయితే అది తప్పే, అదేం ఒప్పుగా మారదు. ఎవరైతే దానికి ఆపోజిట్ సైడ్లో ఆలోచించుకొని వినూత్నంగా వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ వేలో పెట్టుబడులు పెడుతూ ఉంటారో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. బడ్జెటింగ్ ఎప్పుడైతే మీరు ప్రాపర్గా చేసుకుంటారో మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ ఉండాలంటే ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి. మీ అవసరాల కోసం నెల బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, అదేవిధంగా భవిష్యత్తులో రాబోతున్నటువంటి బాధ్యతలను నెరవేర్చుకోవడం కోసం కొంత బడ్జెట్ని తీసి పక్కకు పెట్టాలి. ఏ రోజైనా సరే నాకు ఏదైనా జరిగినా, నా ఉద్యోగం కొన్ని నెలల పాటు ఆపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నేను నిలదొక్కుకోవాలి, అప్పుల పాలు కాకుండా ఉండాలి అని అంటే ఎంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి బ్యాంకులో రిజర్వ్డ్గా ఉండాలి. భవిష్యత్తులో మన కోరికలు తీర్చుకోవడం కోసం ఇంత కాంపోనెంట్ని నేను పక్కకు పెట్టుకోవాలన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవితం అని అంటే జీవించడం కోసమే, దాన్ని కంప్లీట్గా కాంప్రమైజ్ అవ్వమని నేను చెప్పట్లేదు. కాకపోతే సరైన ప్లాన్ కనుక లేనట్లయితే మన కళ్ళకు గంతలు కట్టుకొని మనం నడిచినట్టుగా ఉంటుంది. జీవితంలో మన వే క్లియర్గా ఉండాలి అని అంటే మనకి ప్లానింగే ఒక టార్చ్ లైట్గా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీ బడ్జెట్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు కావాల్సినటువంటి వాటిని ఐడెంటిఫై చేసుకోండి. నీడ్కి వాంట్కి మధ్యలో ఉన్నటువంటి తేడాను తెలుసుకునే ప్రయత్నం చేయండి. నీడ్ అని అంటే ఆ వస్తువు లేకపోతే మన పని నడవదు. అంటే ఈరోజు ఒక మోటార్ సైకిల్ లేకపోతే ఒక వ్యక్తి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి కాదు, అంటే అదొక నీడ్. మనం ఖచ్చితంగా ఐఫోనే కొనాలి అని అనుకోవటం అనేది లగ్జరీ అవుతుంది, అదే అంటే అది వాంట్. నిజంగా కొనే కెపాసిటీ ఉంటే ఆ పని చేయండి, లేదు అనుకున్నప్పుడు మాత్రం వెయిట్ చేయండి, దాచిపెట్టి నిర్ణయం తీసుకోండి. ఓకే సార్. అనిల్ గారు, ఇప్పుడు కొన్ని వస్తువుల ఈఎంఐ తీరేసరికి వాటి జీవితకాలం కూడా అయిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోనే తీసుకుంటే దాని ఈఎంఐ తీరేసరికి దాని లైఫ్ టైం కూడా అయిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఒక లోను, ఈఎంఐ, మళ్ళీ ఒక ఫోను కొనడం, ఇది అసలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటారు? ఇది చాలా అంటే మంచి క్వశ్చన్ అడిగారు. ఎస్పెషల్లీ ఐఫోన్ గురించి చూసుకుంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీమ్స్ వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఐఫోన్ కొనడానికి కిడ్నీ అమ్ముకోవడం ఇలాంటివన్నీ. అంటే అది మీమ్ ఎంత నార్మలైజ్ అయిపోయిందంటే అది రియాలిటీ అయిపోయింది.
ఏంటంటే ఒక ఓవర్ నైట్ ముందు రోజే అది ఐఫోన్ కొత్త మోడల్ వస్తోంది అంటే ముందు రాజు నుంచే షాప్ ముందు వెయిట్ చేసి రాత్రంతా అది వచ్చాక నువ్వు 1,50,000 పెట్టి ఆ ఫోన్ కొనడం అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాగా సోషల్ మీడియాలో గాని పోస్ట్ చేయడం అనేది ఒక న్యూ నార్మల్ అయిపోయింది. సో, ఈ న్యూ నార్మల్ అనేది ఒక్క ఫోన్స్ తోటే కాదు. మీరు చూసుకుంటే వెదర్ ఏ గ్యాడ్జెట్స్ అయినా సరే అటు హ్మ్. టీవీ గానియండి, ఫోన్ గానియండి, ల్యాప్‌టాప్ కానియండి వాషింగ్ మిషన్‌లు కూడా వీటన్నిటి టైం గూడా జూసుకుంటే పనిజేసేవి బాగా అంటే 3-4 సంవత్సరాలు. అంతకన్నా ఎక్కువగా లేవు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన ఈఎంఐలు కూడా ఇట్లాంటి పెద్ద వస్తువులు కొన్నప్పుడు 3-4 సంవత్సరాలు ఈఎంఐలు పెడతా ఉన్నారు. అలాంటప్పుడేంటంటే నీ ఈఎంఐ అయిపోయే లోపే ఈ వస్తువు కూడా పాడైపోతుంది ఔట్‌డేటెడ్ అయిపోతుంది. హ్మ్. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇంతకుముందు ఒక ప్రొడక్ట్ ఒక టీవీయో, ఒక ఫ్రిడ్జో ఏదైనా కొంటే ఒక 10-15 సంవత్సరాలు పనిచేయడానికి తగ్గట్టు గట్టిగా క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడొస్తున్న మోడల్సే గానియండి, ఇప్పుడొస్తున్న ఏ ప్రొడక్ట్స్ అయినా సరే, ఏవి తీసుకున్నా సరే 3-4 సంవత్సరాల కన్నా ఎక్కువగా లేవు. మళ్ళీ కొత్త ఫీచర్స్ ఏఐ అని, అది అని, ఇదని కొత్త ఫీచర్స్‌తో మీ పాత వస్తువు అస్సలు బాగా లేదన్నట్టు మెంటల్‌గా, సైకలాజికల్‌గా మనని ట్రిగ్గర్ చేస్తూ అది పడేసేయండి, కొత్తది కొనండి అని పుష్ చేస్తా ఉంటారు. సో, దీనివల్ల మీరన్నట్టు ఒక ట్రాప్ అనేది ఒక చట్రంలోకి వెళ్ళిపోతున్నాము. ఈఎంఐ చెప్పే చట్రమే గానియండి, అప్పుల చట్రంలోకి మిడిల్ క్లాస్ వ్యక్తి అనేవాళ్ళు ఆటోమేటిక్‌గా పుష్ చేయబడుతున్నారు. నువ్వు కొనను అంటే నువ్వు ఔట్‌డేటెడ్ అన్నట్టు అందరూ నిన్ను చూస్తా ఉంటారు. అండ్ నువ్వు కాకపోతే నీ వైఫ్ గాని, హస్బెండ్ గాని, వాళ్ళని గాని, పిల్లల్ని గాని టార్గెట్ చేస్తూ యాడ్స్ వస్తా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆహ్, అంటే మీరు అవసరం లేకున్నా అది వస్తువు పనిచేస్తున్నా సరే ఔట్‌డేటెడ్ అనే భయంతో అందరిలో మనం ఎలాంటి ఎనకాల పడుతున్నామని చెప్పి ప్రెషర్‌తో కొనేవాళ్ళు చాలా ఉన్నారు. దీంతో జరిగేదేంటి? ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆర్థిక ఒత్తిడి అనేది మాత్రం ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది రియల్. ఇది రియాలిటీ. అంటే మీరు ప్రతి 10 ఫ్యామిలీస్‌ని సర్వే చేస్తే అట్‌లీస్ట్ 6-7 ఫ్యామిలీస్ కంపల్సరీ ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉన్నాయి. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే పియర్ ప్రెషరు, సోషల్ ప్రెషరు నువ్వున్న ఏరియాలో వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాళ్ళకుంది, వాళ్ళు కొత్త మోడల్ ఉంది. ఈ మోడల్ వచ్చింది. నీది ఇంకా ఐఫోన్ 12 నా దగ్గర 17 ఉంది. నీది ఇంకా ఆ కారేనా నా దగ్గర కొత్త కార్ ఉంది అని కంపారిజన్‌లు ఇలాంటి మాటల వల్ల ఈ ఆర్థిక ఒత్తిడి ఒకటి అండ్ రెస్ట్‌లెస్‌నెస్ ఎక్కడ కూడా అరే! మన పాత ఈఎంఐ తీరకముందే కొత్తదొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా పెద్ద అప్పు. పాతది రూ. 1,00,000 ఇప్పుడు కొత్త మోడల్ 1,20,000 సో, అప్పులు పెరుగుతా ఉన్నాయి. ఈఎంఐల దాంట్లో ఉన్నాం. యాహ్! అండ్ ఇది కొనకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కంపారిజన్ ట్రాప్. మన అందరికి కాస్ట్‌లీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. నా దగ్గర లేదు. సో, దానికోసం ఏంటి అప్పు చేస్తాం. సో, ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ గూడా ఒక కారణం వర్క్ ప్లేస్‌లో అనుకోండి, నువ్వు ఉండే చోట కానియండి, పిల్లలైతే స్కూల్‌లో కానియండి అండ్ మరి ఏదైనా ఫంక్షన్‌కెళ్లారు, ఫ్యామిలీకి గాని ఏదైనా రీయూనియన్‌కెళ్లారు. అందరూ పెద్ద పెద్ద ఫోన్‌లు పెద్ద పెద్దవి వాడుతా ఉంటారు. గ్యాడ్జెట్స్ వాడుతా ఉంటారు. బట్ నువ్వు చిన్నవి వాడితే నీకు నామోషి. సో, ఇలాంటి కంపారిజన్స్ అనేది పెరిగిపోయి లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది క్వైట్ కామన్. మీరు సర్వే చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇది బయటపడిన ఫైనాన్షియల్ అంశం. స్ట్రెస్. రైట్ సార్. పక్కా అండి. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ స్ట్రెస్ వల్ల ఇంపల్స్ అనేది మనం మామూలుగా ఏంటంటే, ఇంపల్స్ బయింగ్ మీద కంట్రోల్ ఉంటుంది యాస్ ఎ యాహ్! హ్యూమన్. బట్ ఈ స్ట్రెస్ వల్ల కంట్రోల్ పోతుంది. పోయి ఏది దొరికితే అది కొనేయడం. అరే! అందరూ కొంటున్నారు నేను కొనాలి. సో, అండ్ ఆల్సో ఎట్లయిపోయిందంటే కొన్ని సార్లు ఈ అప్పుల్లో ఊబిల్లో పడి హోప్‌లెస్‌నెస్ కానీ, యాంక్సైటీ క్రియేట్ అయిపోయి లేనిపోని మానసిక రోగాలు కూడా యాహ్! మనకి తగులుతా ఉన్నాయి. ఫ్యూచర్ ప్లానింగ్ గాని, గోల్స్ రైట్ కానీ అండి. వాటి మీద దారి లేకుండా ఈ అప్పులెలా తీరాలనేదే మనము స్టక్ అయిపోతున్నాం అనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నిటి వల్ల డిసిషన్ ఫ్యాటిగ్ అంటే ఏంటంటే ఇండిసిషన్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. నువ్వు ఏది తీసుకోవాలన్నా నలుగురిని అడగడము, నలుగురు ఏం చేస్తున్నారో చూసి రైట్. తప్ప నీ సొంతంగా మంచిదా కాదా అనే ఒక ప్రొడక్ట్‌ని నీకు అవసరమా కాదా అనేది చూసే ఒక డిసిషన్ మేకింగ్ కూడా పోయింది. సో, ఓకే సార్. ఇలాంటి బాధలు పక్కా ట్రాప్ వల్ల వస్తున్నాయండి. ఓకే సార్. హను గారు, ఇప్పుడు మనం తీసుకున్న ఏదైనా కన్జ్యూమర్ లోన్ గానివ్వండి, లేదంటే ఈఎంఐపై పోనే వస్తువులు కానివ్వనండి, ఏదైనా వాయిదాలు మిస్ అయితే అది మన క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ విషయాలు అసలు అందరూ దృష్టిలో పెట్టుకుంటున్నారా? కొంతమంది దానిపైన అవగాహన ఉన్నవాళ్ళు దాన్ని పెట్టుకుంటున్నారండి. హ్మ్. ఇది ఎప్పుడైతే మిస్ అవుతారో పేమెంట్ అనేది క్రెడిట్ స్కోర్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం సిబిల్. ట్రాన్స్‌ఫెర్‌న్ అనే కంపెనీ ఇండియాలో దాంతో పాటు ఎక్స్‌పీరియన్ కావచ్చు, ఇంకా అదర్ క్రెడిట్ బ్యూరోస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు మన ఫైనాన్షియల్ రీపేమెంట్ అనేది ఎప్పటికప్పుడు పార్ట్నర్ బ్యాంక్స్ అంటాము. అలాగే మెంబర్స్ అంటాం. మెంబర్ బ్యాంక్స్ అంటాం. మెంబర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయబోతుందంటే, ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటుంది అన్సెక్యూర్డ్ అయినప్పటికీ, అంటే లార్జర్ ఇంట్రెస్ట్ రైతులకు కావచ్చు, ఇంకా ఎంఎస్ఎంఈలకు, వీళ్ళందరి కోసం కూడా ఒక ప్లాట్ఫామ్ ఆర్బీఐ ద్వారా బిల్డ్ చేస్తున్నారు. సో క్రెడిట్ స్కోర్ రేపటి రోజున ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి రాబోతుంది. ఆల్టర్నేటివ్ డేటా బేస్ చేసుకొని ఒక స్కోరింగ్ ఇస్తారు. ఓకే, అది దానిపైన వర్క్ చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో కూడా జరిగేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం పేమెంట్ మిస్ అయ్యాము అంటే ఆ విషయాన్ని బ్యూరో కమ్యూనికేట్ చేయబడుతుంది. మరి ఎలాగా ఏంటి? 1 నుంచి 3 రోజుల వరకు అయితే కొన్ని కంపెనీస్ గ్రేస్ పీరియడ్ లా చూస్తాయి. అది బ్యాంక్ కావచ్చు, అది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ రెండు కావచ్చు. అట్ ద సేమ్ టైం ఫిన్టెక్ కంపెనీస్ కూడా ఎన్బిఎఫ్సిస్ తో టైఅప్ తో వస్తాయి. వాళ్ళు కూడా అంటే మైక్రో లెండర్స్, బై నౌ పే లేటర్, వాళ్ళు కూడా మైక్రో పేమెంట్స్ అన్నింటినీ కూడా రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది 40 to 30 days అండ్ ఫస్ట్ మంత్ అనేది కొంత ఒక పీరియడ్ ప్లస్ ఏమిస్తారంటే ఆ డిలే పేమెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి రిపోర్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసేసి 30 నుంచి 60 days వరకు కూడా సెకండ్ కేటగిరీ, 90 days 60 to 90 days అనేది థర్డ్ కేటగిరీ. 90 days దాటిపోతే ఆర్బీఐ మ్యాండేట్ ఏంటంటే ఇది రైట్ ఆఫ్ అని చెప్పేసి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రైట్ ఆఫ్ అని చేసేసారు అంటే అంటే కస్టమర్ కి 7 years అనే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. భవిష్యత్తులో లోన్ రావటం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు లోన్ తీసుకోవడమే కాదు, తీసుకున్న దాన్ని టైమ్లీ పే చేసుకోలేకపోతే దానికి ఈఎంఐ ఎలా తగ్గించుకోవాలి ఏంటి ఆలోచన చేసుకోండి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్. రేవంత్ గారు, ఇప్పుడు జీరో ప్రాసెసింగ్ ఫీ, లో ఈఎంఐలు అనేవి మార్కెట్కి ఊతపదంగా మారుతున్న తరుణంలో మనల్ని మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? లైక్ హిడెన్ ఛార్జీలు, ఇంట్రెస్ట్లు, పెనాల్టీల మాట ఏంటండి? కొలెట్రల్ ఫ్రీ అనొచ్చు, లేకపోతే జీరో ఇంట్రెస్ట్ అనొచ్చు, లేకపోతే ఏ ఛార్జెస్ లేవని కూడా చెప్తూ ఉండొచ్చు. అవి ఏవి చెప్పినా కానీ అది కొనమని మీనింగ్ అయితే డైరెక్ట్గా రాదు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కొలెట్రల్ ఫ్రీ అని అంటే వాళ్ళు ప్రస్తుతానికి నీకేదో డబ్బులు ఇస్తున్నారని, కానీ వాళ్ళు వాస్తవానికి నీ మనశ్శాంతిని వాళ్ళు మార్టిగేజ్ చేసుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీ నిద్రలేని రాత్రుల్ని మీరు అక్కడ ఇంట్రెస్ట్గా పే చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళు ఫ్రీగా లోన్ ఇచ్చినంత మాత్రాన మీరు దాన్ని కంఫర్టబుల్గా కట్టగలుగుతారని మాత్రం జీవితంలో అనుకోవద్దు. జీవితంలో వచ్చేటువంటి అవసరాల్లో ఏ ఒక్కటి ఎమర్జెన్సీ ట్రిగ్గర్ అయినా కానీ మీరు తీసుకున్నటువంటి లోనే మీకు తాడుగా మళ్ళీ మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో వచ్చినటువంటి ఆర్బీఐ లెక్కల ప్రకారం ఏవైతే బై నౌ అండ్ పే లేటర్ ఆప్షన్స్లో కొన్నవాళ్ళు ఉన్నారో 40% వరకు కూడా అట్లీస్ట్ ఒక్క ఈఎంఐనైనా స్కిప్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి ఒక ఈఎంఐ స్కిప్ అయింది అని అంటే దానికి వచ్చేటువంటి బౌన్స్ ఛార్జెస్ అవ్వచ్చు, లేట్ ఫీ ఛార్జెస్ అవ్వచ్చు, మళ్ళీ వాటికి మనం కట్టేటువంటి జిఎస్టీలు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఆ నెల భారంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ అని చెప్పినంత మాత్రాన మనకి ఏది కూడా ఫ్రీగా రావట్లేదు. మనం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అట్లీస్ట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మళ్ళీ తిరిగి కట్టాల్సిందే. వాళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ అని ఇచ్చారనంటే మళ్ళీ దానికి ప్రాసెసింగ్ ఫీ వేస్తారు. ప్రాసెసింగ్ ఫీ 0 అన్నారంటే దానికి ఇంట్రెస్ట్ వేస్తారు. లేదు కొలెట్రల్ ఫ్రీ అని అంటారు, కానీ మనకి నిద్ర లేకుండా చేస్తారు. ఎప్పుడైనా ఒకటి కొనే ముందు అది మనకు అవసరం ఉందా, అవసరం లేదా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు వస్తున్నాయి కాబట్టి లోన్లు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కాల్ వస్తుంది, సార్ మీరు ₹1 కూడా ఇంట్రెస్ట్ కట్టే పని లేకుండా తీసుకోండి అని అంటారు. లేదు మీకు కొలెట్రల్ లేదు కదా సార్, తీసి పక్కకు పెట్టుకోండి, మీరు అవసరమైతే డబ్బులు తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. పొరపాటున కూడా ఇటువంటి పనులు చేయొద్దు. మనకి తెలియని దాంట్లో ఏదో డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి తెలియని దాంట్లో కనుక మనం పెట్టుబడులు పెడితే అక్కడ డబ్బులు కొట్టుకొని అది జీవితమైన భారం పడే అవకాశం ఉంటుంది. మరికొంతమంది కొలెట్రల్ ఫ్రీ లోన్ వచ్చింది, పర్సనల్ లోన్ వచ్చింది కదా అని తీసుకొని వెళ్ళి భూములు కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో వచ్చేటువంటి ఒక పెద్ద అవసరం దాన్ని లేకుండా చేస్తుంది, మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని కొనే ముందు అది నాకు అవసరం ఉందా లేదా అని కనుక మీరు ప్రశ్నించుకోకపోతే రేపు ప్రతిరోజు మన జీవితం ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే లోన్ అనేది మన అవసరం, ఇది ఖచ్చితంగా ఉంటేనే నా జీవితంలో ఒక అడుగు ముందరికి వేయగలుగుతాను అని అనిపించిన రోజు ఖచ్చితంగా లోన్ తీసుకోండి. లోన్ తీసుకొని ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు లోన్ తీసుకొని వాళ్ళు ఎదిగినటువంటి పరిస్థితులు ఎంతోమంది చూపించారు. కానీ ఆ లోన్ అనేది వాళ్ళు ఏ విధంగా ఉపయోగించారనేదే వాళ్ళ యొక్క ఎదుగుదలను నిర్ణయించింది. అంతేకాని ఆశ కలిగింది కాబట్టి లోన్ తీసుకున్నామనంటే మాత్రం ఖచ్చితంగా ఒక ట్రాప్లో ఇరుక్కుంటాం. ఎటువంటి ఆఫర్లకి లొంగాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే మాత్రం వాడండి. ఓకే అనిల్ గారు, ఇప్పుడు సమ్టైమ్స్ మనం ఈఎంఐ పే చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఈఎంఐ కట్ అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే వివాదాలకి కారణమవుతూ ఉంటుంది. ఆ సంస్థతో మనం గొడవ పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ క్రెడిట్ స్కోర్ దెబ్బతిన్నప్పుడు ఆ బాధితులు వాటిని అసలు ఎలా పరిష్కరించుకోవాలంటారు?
సో ఇది క్వైట్ కామన్‌గా జరుగుతా ఉంటది. కొన్నిసార్లు ఏంటంటే ఈఎంఐ ఈ చెల్లింపుల్లో సాంకేతికంగా ఎర్రర్స్ రావడం గానీ, హ్మ్. ఈ ఫెయిల్యూర్స్ కానియండి, కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ కానీ ఎటువంటి పేమెంట్స్ కూడా ఆ సంస్థల బిల్లింగ్ తప్పిదాలయ్యుండొచ్చు. మళ్ళీ ఇంకోసారి ఏంటంటే కొన్నిసార్లు సపోర్ట్ చాలా మటుకేంటంటే ఈ సంస్థలు లోన్ ఇచ్చేప్పుడు చూపిచ్చేంత కస్టమర్ ఫ్రెండ్లీనెస్ అనేది హ్మ్. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నీకు కస్టమర్ కేర్ నంబరే దొరకదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. దొరికిన ఆటోమేటెడ్ కాలింగ్ సిస్టమ్‌లోకెళ్ళిపో ఐవీఆర్‌కెళ్తుంది కానీ, నీకొక రియల్ పర్సన్‌కి కంప్లెయింట్ చేద్దామంటే చాలా మటుకు ఇబ్బందులుంటాయి. సో, దానివల్ల ఏంటంటే, ఈ ఈఎంఐ మిస్ కావడం వల్ల క్రెడిట్ స్కోర్ గూడా దెబ్బతింటూ ఉంటుంది. హ్మ్. సో, ఇలాంటి టైంలో ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే వినియోగదారులు చేయాల్సిందేంటంటే, వెంటనే బ్యాంక్ ఆర్ ఫైనాన్స్ కంపెనీ గానీ, వాటికి కంపల్సరీ లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అట్లాగే మిస్ అయిన ఆర్ కొన్నిసార్లు ఏంటంటే, మిస్ అవ్వడమే కాదు, కొన్నిసార్లు డబుల్ టైమ్ కూడా అవుతుంది. డెబిట్ అవుతుంది. అలాంటి టైంకి కూడా కంపల్సరీ వాళ్ళ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ ఉంటుంది. సపోర్ట్ టికెట్ రైజ్ చేసి ఆ బ్యాంక్‌కి గానీ, లెండర్‌కి గానీ వివరంగా స్క్రీన్ షాట్స్‌తో పాటు మనం చేస్తే మాత్రం ఫస్ట్ ఒక ఫిర్యాదు నంబర్ అనేది పక్కా ఇస్తారు మోస్ట్ ఆఫ్ ద ఈ ఇన్‌స్టిట్యూషన్స్. ఎందుకంటే వాటికి ఈ ఫిర్యాదు నంబర్‌లు కూడా ఇంపార్టెంట్. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనేది కూడా ఆర్‌బీఐకి లెండర్స్ కంపల్సరీ ఇస్తా ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు కొత్తగా జూన్ 2025 నుంచి వచ్చిన ఆర్‌బీఐ యొక్క గైడ్‌లైన్స్ ఏమున్నాయంటే, లేట్ ఈఎంఐపై కొంచెం పీనల్ ఇంట్రెస్ట్ కానీ అవన్నీ కూడా తక్కువ చేశారు. అంటే వినియోగదారుల ఫేవర్‌లో చాలా డిసిషన్స్ జూన్ నుంచి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఇచ్చింది. సో, ఇది అంటే ఇదొక మంచి అంటే వినియోగదారులకు ఒక మంచి అవసరము. అలాంటిది ఇంకోటేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్‌లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఆర్‌బీఐ చాలా ప్లాట్‌ఫార్మ్స్‌ని వినియోగదారులకి అవకాశం ఇచ్చింది. హ్మ్. దీంట్లో ఏంటంటే ఈ ఫిన్‌టెక్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆహ్, వాళ్ళ సమస్యలనేటివి త్వరితంగా పరిష్కారం అవుతాయి. అట్లాగే ఇది కూడా సర్టిఫైడ్ ప్రాసెస్ అనమాట. సో, దీని ద్వారా కూడా చాలామైన కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే సెటిల్‌మెంట్ ఆఫర్‌లు కూడా ఇస్తా ఉన్నాయి. ఏమన్నా వాళ్ళ తప్పులు గానీ ఆర్ ఈ వినియోగదారు నుంచి తప్పు జరిగినా గానీ సెటిల్‌మెంట్ ఆఫర్‌లు ఇస్తున్నాయి. ఆ ఓడీఆర్‌లను వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. చివరిగా ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో రెస్పాండ్ అవ్వలేదు ఈ మెయిల్స్ ద్వారా గానీ, వేటికి కూడా అవ్వలేకపోతే మాత్రం ఆర్‌బీఐ ఇంకొక అస్త్రం ఇస్తుంది. దాని పేరే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అంటారు. సో, ఈ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఇది కూడా ఆన్‌లైన్‌లో చేయొచ్చు. ఫిజికల్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఫార్మ్‌ను ఫిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇస్తే అంబుడ్స్‌మన్ ఆఫీస్ నుంచి మనకు మెయిల్ వస్తుంది. నిజంగానే అక్కడికి కావాలంటే వాళ్ళకేమైనా సపోర్ట్ డాక్యుమెంట్ కావాలంటే రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి. వెళ్ళి అక్కడ మనకు కావాల్సినవి ఇస్తే అక్కడ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు కంప్లెయింట్ తీసుకొని ఆ లెండర్ మీద గానీ, ఆ బ్యాంక్ మీద కానీ వాళ్ళు ప్రాసెస్ చేస్తా ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఏందంటే మిస్డ్ ఈఎంఐ ఎప్పుడు కనపడ్డా సరే టెక్నికల్ ఎర్రర్ వల్ల కావచ్చు ఏదైనా సరే మన వైపు నుంచి ఔట్‌స్టాండింగ్ క్లియర్ చేయడం అనేది ఫస్ట్‌గా చేయాలి. అది యాహ్! చేయకపోతే మాత్రం అది చేశాకే హ్మ్. ఫోన్‌లో గానీ, మెయిల్‌లో గానీ లెండర్‌కి చెప్తే ఏంటంటే స్కోర్ రెక్టిఫై చేసుకోవచ్చు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ పాడవుతుంది. ఆ తప్పుల ఉన్న అంటే సిబిల్ లాంటి ఇట్లాంటి బ్యూరో రిపోర్ట్‌లో ఉన్న వాటికి అక్కడ కూడా ఓడీఆర్ ఉంది. ఆన్‌లైన్ డిస్ప్యూట్ రైజ్ ఉంది. అక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసేస్తే యాహ్! రెక్టిఫికేషన్ కోరితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవుతుందన్నమాట. ఓకే సో, సార్. ఇది హను గారు, ఫైనల్‌గా చెప్పండి. తెలుసో తెలియకో మోయలేని ఈఎంఐలతో ఆర్థికంగా ఊబిలో చిక్కుకుని పోతే బయటపడేందుకు అసలు ఎలాంటి ప్రాక్టికల్ సూచనలు పాటిస్తే మేలంటారు? ఇప్పుడు ప్రమాదం వచ్చింది కదా అని చెప్పేసి ఆర్థికంగా ఒక్కసారిగా భయపడిపోతే ఏమీ జరగదు. ఇప్పుడే ప్రశాంతంగా కూర్చొని ప్లాన్ చేసుకోవాల్సిన దాంట్లో మెయిన్ గా ఇంట్రెస్ట్ రేట్స్ మనం ఎక్కడెక్కడ ఏ లోన్ కి ఎంత కడుతున్నాము అని ఆలోచన చేసుకోవటం. హ్మ్. ఏ బ్యాంక్ అయినా సరే, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, సెక్యూర్డ్ లోన్ లో మనం ఫస్ట్ 20% మనం కడితే 80% బ్యాంక్ ఇస్తుంది. అంటే మన ఈక్విటీ 20%, బ్యాంక్ ఈక్విటీ 80%. మన లోన్ కడుతూ పోయే కొద్దీ మన ఈక్విటీ పెరుగుతూ ఉంటుంది. 20 నుంచి 30, 40, 50 బై ద టైం మన టెన్యూర్ ఫినిష్ అయ్యేటప్పటికి 100% మనది అవుతుంది. అంటే 0% బ్యాంకుది అవుతుంది. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ లోన్ పైన మీకు ఏదైతే ఈక్విటీ బిల్డ్ అయ్యిందో దాన్ని తీసుకొని ముందు పే ఆఫ్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, అంటే మీకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ పైన అవుట్ స్టాండింగ్ పెరిగిపోతూ ఉంది. చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. ఆ అవుట్ స్టాండింగ్ 30% అంటే రివాల్వింగ్ క్రెడిట్ అనేది పెరిగే కొద్దీ కూడా మీరు ఎప్పుడు కూడా 40%, 45% ప్లస్ జిఎస్టీలు కడుతూ మొయలేని భారం అయిపోతుంది. ముందు అవి తగ్గించుకోండి. అలాగే మనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని ఉంది. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు చాలా
అండ్ మనకి సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అనగానే ఏదో గ్రూపులో భోజనాలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వీటికి ఇన్విటేషన్ల కోసమే కాదు. మనం కష్టంలో ఉన్నప్పుడు మన సమస్య మనకు సరిపోవట్లేదు, మన కెపాసిటీ సరిపోవట్లేదు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఇది ఇలా ఉంది, మాట్లాడుకున్నట్టయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్ప ఇది ఎలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే డబ్బు ఆదాయం తగ్గటమో లేకపోతే ఇలాంటి పరిస్థితులు రావటం అనేది కొన్ని తెలుసో తెలియక జరుగుతాయి. అయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఇందాక మీరు మాట్లాడుతున్న బ్యాంకింగ్ అంబుడ్స్మెంట్ తో పాటుగా మనకి ప్రతి లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత నో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒక బ్యాంక్ ఇస్తుందండి. బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ఏదైనా సరే. ఇది కనుక మనం సబ్మిట్ చేసినట్లయితే ఇలాంటివి ఏమైనా మనకి ఎర్రర్స్ కనుక ఉన్నట్టయితే ఫిక్స్ చేస్తారు. మన ఎగ్జిస్టింగ్ క్రెడిట్ హిస్టరీలో ఏదైనా లోన్ కట్టలేదని కానీ డిలే యా అయిందని కానీ. సో అంటే ఖర్చులు తగ్గించుకోవటము, అలాగే బడ్జెట్ చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయి, ఉన్న లోన్స్ ని ఏ విధంగా మనం తక్కువ ఈఎంఐకి తీసుకొచ్చుకోవాలి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఎక్కడ, 45% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ, అంటే సొసైటీలో మనకి ఎంతో కొంత పరపతి ఉంటుంది, దాంట్లో నుంచి కొంత వాడుకొని కొంతకాలం తెలిసిన వాళ్ళ ఇది ఎప్పుడు కూడా మన హిస్టరీ మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది. ఒకసారి కనుక మీరు ఈఎంఐ డిఫాల్ట్ అయిపోయి సెటిల్మెంట్ కి వెళ్ళినట్లయితే ఫర్ ఎవర్ రైట్ సార్. మీరు రికవరీ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు, అనిల్ గారు అండ్ అను గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. సో మొత్తానికి ఈఎంఐలు ఆఫర్లు ఉన్నాయి అంటే లాభమా నష్టమా అంటే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఆఫర్లు ఉన్నాయి కదా అని అవసరం లేకుండా కూడా అనవసరంగా వెచ్చించేసి చిక్కుల్లో పడొద్దని చెప్తున్నారు. ఏదైనా కూడా అది బెటర్ డీలా కాదా అనేది రీసెర్చ్ చేసి కొనుక్కోవాలని చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.